హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పని మనిషి శాంత కనిపిస్తుంది రాజ్కి. తన దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ సో మచ్ శాంత, నువ్వు చాలా రుచిగా వంట చేస్తావని నాకు తెలీదు. ఈరోజు నువ్వు పనిలోకి రావని మమ్మీ చెప్పింది, కానీ వచ్చావు కాబట్టి నాకు ఇష్టమైన బీరకాయ పప్పు, గుత్తొంకాయ కూర, పచ్చిశనగపప్పు, బీరకాయ ఇలా రకరకాల వంటలు చేస్తావా అని అంటారు. అయ్యగారు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అసలు వంటే రాదు. మా ఆయనే రోజు వంట చేస్తారు. నేను ఇళ్లల్లో పని చేస్తాను బాబుగారు అని అంటుంది శాంత. ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు. ఇక కావ్య, అపర్ణాదేవి, ఇందిరాదేవి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. ఏ కళావతి, నువ్వు ఇలాంటి కుట్రలు కూడా చేస్తావా? నాకు కడుపు నిండా భోజనం పెట్టాలని అబద్ధం ఆడతావా? నీ పని చెప్తాను ఉండు అని చెప్పి కావ్యని కొట్టబోతూ ఇక పరుగు పెడుతూ ఉంటారు రాజ్. ఇక వాళ్ళిద్దరినీ చూసిన కుటుంబ సభ్యులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో ధాన్యలక్ష్మి రుద్రాని కిందికి దిగుతూ ఉంటారు. చూసావా రుద్రాని, కళ్యాణ్ లేకపోవడంతో ఇక రాజ్యమంతా తన కొడుకుది తన కోడలిది అని మన వదిన హ్యాపీగా నవ్వుకుంటుంది. మనమిద్దరం ఇలాగే మన కొడుకులకి వచ్చిన పెళ్ళాల గురించి ఆలోచిస్తూ బాధపడాల్సిందే. నేను ఎలాగూ ఈ ఇంటి కుటుంబ సభ్యురాలను కానని అందరూ వెలవేశారు కదా, ఇక నాకు నోరు విప్పే అవకాశమే కోల్పోయాను అని అంటుంది. అదేమీ కాదు రుద్రాని, కరెక్ట్గా మాట్లాడితే ఎవరు ఏమీ అనలేరు. ఇప్పుడు నేను చెప్తాను కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కిందికి వస్తుంది. ఇంతలో పరుగు పరుగున ప్రకాశం వచ్చి రాజ్ రాజ్ అని పిలుస్తూ ఉంటారు. బాబాయ్, ఏమైంది? ఎందుకింత టెన్షన్ పడుతున్నారు? ఏమైంది అని అడుగుతారు. రాజ్, కళ్యాణ్ని అర్జెంటుగా ఇంటికి తీసుకురారా, నీ చేతిలోనే ఉంది. రాత్రంతా కలలో కళ్యాణే ఇబ్బంది పడుతున్నట్టు, ఆకలి వేస్తుంది డాడీ అని అడిగినట్టు నాకు కల వచ్చింది. వాడు నిజంగా ఇబ్బంది పడుతున్నాడేమో, అర్జెంటుగా వెళ్ళి వాడిని ఇంటికి తీసుకురా అని అంటారు ప్రకాశం. బాబాయ్, కూల్గా ఉండండి, ఆవేశపడద్దు. నేను రాత్రి కళ్యాణ్కి ఫోన్ చేశాను. తను భోజనం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఎవరింట్లోనో ఉన్నాడంట అని అంటారు రాజ్. అవునా? అయిపోయిందేదో అయిపోయింది. వాడు అప్పుని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరినీ నువ్వే సర్ది చెప్పి ఇంటికి తీసుకునిరా అని అంటారు ప్రకాష్. ఇంతలో ధాన్యలక్ష్మి, అవును, కొడుకు నాకు మీకు కాబట్టి రాత్రంతా నిద్ర లేకుండా కడుపు మార్చుకొని వాడి కోసమే ఆలోచిస్తున్నాము. ఇక్కడ ఎవరికైనా కొంచెమైనా దిగులు కనబడుతుందా? వాళ్ళు సరదాల పడుతూ సంతోషపడుతున్నారు. రాజ్, నీకు ఫోన్ చేశాడు కళ్యాణ్ అంటున్నావు, ఖచ్చితంగా కళ్యాణ్ని మాత్రమే ఇంటికి తీసుకునిరా అని అంటారు ఇక ధాన్యలక్ష్మి. అదేంటి పిన్ని, కళ్యాణ్ మాత్రమే ఏంటి అని చెప్పి అంటారు. మరి అప్పు అని అడుగుతుంది కావ్య. అప్పు గురించి నాకెందుకు? నా కొడుకు కాబట్టి, కన్న కొడుకు బయట ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి నా ఇంటికి రమ్మని చెప్తున్నాను. అప్పుతో నాకు సంబంధం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఇక కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది. ఇందుకోసమే అప్పుకి కవిగారికి పెళ్ళి వద్దు అని చెప్పి నేను అంత బలంగా మీతో వాదించాను. రాత్రంతా నాతో గొడవ పెట్టుకున్నారు. నేను చేసిన వంట కూడా తినకుండా మారం చేస్తూ అలిగి కవిగారిని ఇంటికి తీసుకురామని చెప్పారు. మీ పిన్నిగారు ఏం మాట్లాడుతున్నారో అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా? వాళ్ళిద్దరికీ మీరు సమాధానం చెప్తారా, నేను చెప్పాలా అని అంటుంది కావ్య. ఏ కావ్య, మాట్లాడితే నా మీద ఏంటి నువ్వు పడుతున్నావు? నా మీద ఎందుకు నీ ఏడుపు అని అంటుంది రుద్రాని. ఎందుకంటే ఇలాంటి విషయాలన్నిటికీ కర్త కర్మ క్రియ మీరే కాబట్టి మీ పేరు ఎత్తవలసిన అవసరం వస్తుంది. చూడండి, అమ్మమ్మ గారు, తాతయ్య గారు, అలాగే అత్తయ్య గారు, ఏవండి, మీరందరికీ ఇదిగో ఇక్కడున్న వాళ్ళు ఏ మాట అన్నా నొప్పి రావటం లేదు. ఎందుకంటే మీరు అప్పుకి ఏమీ కారు కాబట్టి. కానీ నా చెల్లెలు అంటే ఏమనుకుంటున్నారు చిన్నత్తయ్య మీరు? నా చెల్లెలు, నీ ముద్దులు కోడలు అనామిక, మాజీ అనామిక మా చెల్లెలపై నిందలు వేసినా తలెంచుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు కవిగారు తాలిబొట్టు కట్టినా కవిగారు మాత్రమే ఇంటికి వచ్చి తనని మాత్రం భర్త వదిలేసిన దానిలా ముద్ర వేయాలనుకుంటున్నారా?
ఈ రుద్రాని భర్తని వదిలేసి ఇక్కడ పుట్టింట్లో పడి ఏడుస్తుంది. మరి నా చెల్లికి ఏం అవసరం? పుట్టింటిలో ఏడవలసిన అవసరం నా చెల్లికి ఏం పట్టింది? కవిగారు 3 ముళ్ళు వేశారు. కవిగారు భార్యని చేసుకున్నారు. కష్టమో సుఖమో వాళ్ళిద్దరూ సంతోషంగా ఎక్కడో ఒక చోట ఉంటారు. మీరు మీ కొడుకునే రమ్మంటున్నారంటే మీరు ఎంత బుద్ధి తక్కువగా ఆలోచిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది. అంటే మీ కొడుక్కి పెళ్లి తర్వాత పెళ్లి, విడాకుల తర్వాత విడాకులు ఇప్పించి ప్రతిసారి మీకు నచ్చిన అమ్మాయినే ఇచ్చి చెయ్యాలనుకుంటున్నారు. అవతల వ్యక్తి ఇష్టాలు అవసరం లేదన్నమాట మీకు. కవిగారు బాధపడుతూ ఉంటే కనీసం తల్లిగా తనకేం కావాలి అన్నది మీకు అవసరం లేదు. కానీ నా చెల్లిని పెళ్లి చేసుకున్నాడని ఇప్పుడు రాచి రంపాన పెట్టడమే కాదు, కవిగారిని మాత్రమే ఒంటరిగా తీసుకుని రమ్మంటారా? అసలు మీరు మనిషేనా? ఇలా అన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ ఎవరో చెప్పిన మాటలు వింటూ భార్యాభర్తల్ని విడదయ్యాలనుకున్నా మీలాంటి పెద్దవారికి నేను గౌరవం ఇవ్వాలనుకోవటం లేదు. ఇప్పుడు చెప్తున్నాను, నా చెల్లి కవిగారు ఎక్కడో ఒకచోట ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళని విడదీయాలనుకునే ఎవరు అనుకున్నా మనసులో వచ్చినా ఈ కావ్య అస్సలు ఊరుకోదు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది కావ్య. చూసావా అక్క, నీ కోడలు కనీసం మర్యాద మంచి కూడా లేకుండా తయారైంది. ఎందుకంటే తన 2 తోబుట్టువులు ఈ ఇంటి కోడళ్ళే అయ్యారు. రేపొద్దున నాకు నోరు ఎత్తకుండా 3 నాపై యుద్ధానికే ప్రకటిస్తారు. అందుకే అప్పుని కోడలుగా నేను అంగీకరించను అనగానే, పిన్ని నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా కళ్యాణ్ మనస్ఫూర్తిగా అప్పు మెడలో 3 ముళ్ళు వేశారు. నిజం చెప్పాలి అంటే కళ్యాణ్ని నేను ఇంటికి తీసుకురావాలనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూశాక, రుద్రాని అత్తయ్య వెనక నుండి మీ సపోర్ట్ చూశాక కళ్యాణ్ అప్పు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగానే ఉంటారు ఈ ఇంట్లో తప్పించి. బాబాయ్ నువ్వేమీ దిగులు పడద్దు, ఖచ్చితంగా వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలనుకుంటాను. వాళ్ళు వద్దు అనుకుంటే నేనేమి ఇబ్బంది పడను అని చెప్పి పైకి వెళ్ళిపోతారు రాజ్. అపర్ణ నీకేదైనా పని ఉంటే చేసుకో, నాకు కూడా చాలా పని ఉంది. మీ మామయ్య గారు ఎప్పటి నుండో ఏదో బుక్కుని చదవమని చెప్తున్నారు అనగానే, అత్తయ్య మీ ఉద్దేశం ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి. నా ఉద్దేశం ఏమీ లేదు, ఒకటి మాత్రం నిజం. కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంటికి తీసుకురాకుండా వాళ్ళిద్దరినీ విడగొట్టాలనుకుంటున్నా నీ బుద్ధికి నేను ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే ఇలాంటివన్నీ చూడలేక వినలేక మా గదిలోకి మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పి ఇక ఇందిరాదేవి అలాగే అపర్ణాదేవి వారి రూమ్కి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ తమ ఫ్రెండ్స్ ఇంటి నుండి బయటికి వస్తారు. అప్పు, మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నది మనకే తెలియటం లేదు కదా అని అంటారు. చూడు కవి, ఒకటి చెప్పనా, నాకు ఎలాగూ బాధలు పడ్డం తప్పదు, కానీ నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అంటుంది. అప్పు, ఇంకొకసారి ఆ మాట మాట్లాడద్దు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అలాంటి నిన్ను ఈ జన్మకి నేను వదులుకోగలనా? ఒకటి మాత్రం నిజం, మన ప్రేమని పెద్దవారు అర్థం చేసుకుంటారు. మనల్ని వాళ్ళే పిలిచేదాకా మనం అక్కడికి వెళ్ళొద్దు. మనం ఎలాగూ ఒకలాగా బ్రతికి చూపించాలి అనగానే ఇక అప్పు తన వైపు చూస్తూ, చూడు బాయ్, నీలాంటి మంచి మనసున్న వ్యక్తికి నేను భార్యనైనందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. రా, ఇక నుండి మనమేంటి అన్నది మన వాళ్ళకి చూపిద్దాము అని చెప్పి ఇక అప్పు అక్కడి నుండి కళ్యాణ్తో నవ్వుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రుద్రానికి అనామిక ఫోన్ చేస్తుంది. అనామిక, ఎలా ఉన్నావు అని అడగగానే, అప్పు కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారంట కదా అని అంటుంది అనామిక. అవును, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండకూడదాంటి అని అంటుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. వాళ్ళు ఇంటికి రాకుండా అడ్డుపడాల్సిన బాధ్యత నీది. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకో అని అంటుంది. నాకు తెలుసాంటి, అవన్నీ నేను ముందుగానే సెటప్ చేశాను. ఆ కళ్యాణ్ అప్పు చేసే ప్రతి పనిలోనూ నేను ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తాను. వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరికి ఇప్పుడు ప్రేమ ఉంది. ఆ ప్రేమ నమ్మకాన్ని పోయేటట్టు నేను చేస్తాను. డబ్బు కోసం ఇబ్బంది పడి వాళ్ళ ప్రేమ ఉట్టి ట్రాష్ అని తెలిసేటట్టు, వాళ్ళంతలో వాళ్ళే తెలుసుకునేటట్టు చేస్తాను. వాళ్ళిద్దరూ విడిపోయేటట్టు నేను చేస్తాను అని అంటుంది అనామిక.
నీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. వాళ్ళిద్దరూ విడిపోయి మళ్ళీ కళ్యాణ్ని నువ్వు దక్కించుకో. అప్పుడే ఇంటి కోడలిగా నువ్వు రాగలవు. ముందు తప్పు చేశావు కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయి అని అంటుంది రుద్రాణి. ఖచ్చితంగా ఆంటీ. అలాగే నాకు దుగ్గిరాల ఇంటికి పగపట్టిన పాముల్లాంటి వ్యక్తులు పరిచయమయ్యారు. అసలు మాయని వాళ్ళింటికి పరిచయం చేసిందే వాళ్ళు. దుగ్గిరాల ఇంటికి దుగ్గిరాల కంపెనీని నాశనం చేసేదాకా నేను వదలను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అనామిక. ఏమో ఎవరు ఎలా పోతే నాకు అవసరం లేదు. ఆ అప్పు కళ్యాణ్ బయటే ఉండాలి. ఈ రాజ్ కావ్య విడిపోవాలి. కానీ ఈ ధాన్యలక్ష్మికి ఏదైనా ఒక్క మాట వాళ్ళు అంటే దాని గురించి ఆలోచించి మిగతాదంతా మర్చిపోతుంది. ఇప్పుడు ధాన్యలక్ష్మికి తన కొడుకు ఎంత పేదరికంలో అనుభవిస్తున్నాడు అన్నది తెలియచేయాలి. అప్పుడే కదా ఇక్కడికి వచ్చి ఏదైనా మాట్లాడగలదు అని చెప్పి, చిన్న వదిన భోజనం చేశావా అని అంటుంది. రుద్రాణి, నాకు భోజనం తినాలనిపించటం లేదు. కళ్యాణే గుర్తుకొస్తున్నాడు. అలాగే ఆయన కూడా భోజనం తినట్లేదు అనగానే, కళ్యాణ్ అప్పు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు. నువ్వు నాతో పాటు వచ్చి కళ్యాణ్ని బ్రతిమలాడు. వస్తాడేమో. ఎందుకంటే నీ కొడుకు నీ మీద కోపంగా ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు 4 మాటలు చెప్తే నీ ఇంటికి రావచ్చు అనగానే, మరి అప్పు పరిస్థితి అని అంటుంది. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే మనకు మనమే గుండు చేసుకున్న వాళ్ళం అవుతాము. ముందు నీ కొడుకుని ఇంటికి తీసుకొచ్చే ఆలోచన చెయ్యి. ఇంకా రోజులు తరబడ్డాయి అంటే ఏదైనా జరగచ్చు అని అంటుంది. రుద్రాణి, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అని అంటుంది. తెలుసొదినా, నాతో పాటు ఎవరికి చెప్పకుండా రా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని రుద్రాణి అప్పు కళ్యాణ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్కి ఒక చిన్న ఇల్లు అద్దెకి దొరుకుతుంది. ఆ ఇంటిని చూసి ఇద్దరూ మురిసిపోతారు. ఏంది బై, నా దగ్గర డబ్బు లేదు, ఎలా నిన్ను చూసుకోవాలి అని అంటున్నావు? ఈ ఇంటి రెంటు 3000, కరెంటు బిల్లు 200, మనం తినడానికి ఖర్చు ఒక 5000, మొత్తం 10,000 ఉంటే సరిపోతుంది. అలాగే పిజ్జా డెలివరీలు నేను ఇస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు కష్టపడద్దు అని అంటుంది. అప్పు, ఇంకొకసారి అలా అనద్దు. ఎందుకంటే నేను మగవాణ్ణి. ఇప్పటిదాకా నీ పుట్టింట్లో ఎంతగానో కష్టపడ్డావు. ఇప్పుడు నువ్వు కష్టపడుతూ ఉంటే నేను ఇంట్లో కూర్చోవాలా? నో, నేనే వెళ్తాను. నువ్వు ఇంట్లో ఉండు. ఫస్ట్ 10,000 అనేది చాలా సింపుల్ అనుకోవచ్చు, కానీ అదే కష్టంగా ఉండొచ్చు అని అంటారు. అవును, కానీ నీ మాట నేను జవదాటన అనుకోవటం లేదు. ఇప్పటికిప్పుడు నీకు ఏం పని దొరుకుతుంది అనగానే, మన చేతిలో కవితలు ఉన్నాయి కదా, కవిత రాసుకొని ఏదో ఒక పేపర్లో అచ్చేయమని చెప్తాను. ఫస్ట్ కొంచెం పేమెంట్ ఇస్తారు, తర్వాత నాకు కవితలు రాస్తే ఎక్కువ పేమెంట్ ఇస్తారు. సింపుల్ అనగానే, అవునా, సరే ఇప్పటికైతే బంటి మనకి కావలసిన వస్తువులన్నీ ఇంట్లో తెచ్చిపెట్టాడు. వాడి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటుంది. అవును, బంటినే మనిద్దరినీ కలపడానికి హనుమంతుడి రూపంలో వచ్చాడు అని అంటారు కళ్యాణ్. ఇక ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇక రుద్రాని చిన్న బస్తీకి తీసుకువచ్చి ఇక ధాన్యలక్ష్మిని అదే ఇల్లు అనగానే, చి, వీడెందుకు ఇంత బ్రతికి ఈ అప్పుని పెళ్లి చేసుకుని ఇలా నరక కూపంలో ఉండాలా? రుద్రాని, నా కడుపు తరుక్కుపోతుంది అనగానే, సేమ్ నీలాగే అపర్ణాదేవి కూడా ఇలాగే కనకం ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడింది. తర్వాత కోడల్ని ఇప్పుడు తన గుండెలకి హత్తుకుంటుంది. నువ్వు కూడా అలాగే చేస్తావులే వదినా, మధ్యలో నన్ను కదా నానా మాటలు అంటున్నారు అని అంటుంది రుద్రాని, అదేమీ కాదు, నా కొడుకుని బ్రతిమిలాడతాను, ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఇక తలుపు కొడుతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ అప్పు రూమ్ని ఒక్కసారిగా తలుపు తెరిచి షాక్ అయిపోతారు అప్పు కళ్యాణ్. ఒరే కళ్యాణ్, నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైందిరా? ఈ దిక్కుమాలిన దాన్ని చేసుకుని ఇంత నరకాన్ని అనుభవిస్తావా? అసలు ఎవర్రా నువ్వు? దుగ్గిరాలి ఇంటి వారసుడివే. అలాంటి నువ్వు ఈ చిన్న గదిలో ఈ మురికి వాడలో నివసించాల్సిన అవసరం ఏముంది? కళ్యాణ్, రా నాన్న, రా అని అంటుంది. అమ్మా, నన్ను ఒక్కడినే రమ్మంటున్నావా, లేకపోతే నీ కోడలు అప్పుని కూడా నాతో పాటు రమ్మంటున్నావా అని అంటారు. అప్పు నా కోడలు కాదు, అప్పు నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇలా కష్టాలు పడుతున్నావు. నువ్వు నాతో పాటు రానన్నా అని అంటుంది. అమ్మా, ఇదే మాట
నాన్న నీతో అంటే నీకు ఎలా ఉంటుందమ్మా అని అంటారు. నాతో అప్పుకి పోలిక అని అంటుంది. అమ్మా, ఏ మనిషితో ఎవరూ పోల్చుకోలేరు, కానీ అప్పుకేం తక్కువమ్మా. అప్పు చాలా మంచిది. తన ఇద్దరి అక్కల కోసం మగరాయుళ్లాగా తయారైంది. తన మనసు చాలా మంచిది. నా గురించి ప్రతి క్షణం ఆలోచిస్తుంది. నా మాట జవదాటును అని చెప్తుంది. అదే నువ్వు అనామికని కూడా ఇష్టపడి చేసుకుంటాను, కానీ అనామిక 3 నెలలు నాకు నరకం చూపించింది. అలాంటి అనామికని కోడలిగా అంగీకరించిన నువ్వు అప్పు లాంటి మంచి మనిషిని ఎందుకు కోడలిగా అనుకోవటం లేదు అని అంటారు. చూడు కళ్యాణ్, నీకు వీళ్ళు ఏదో మత్తు మందు వేశారు, అందుకే ఈ అమ్మ మాట నచ్చటం లేదు. చూడు, మీ డాడీ నేను నిద్ర లేకుండా భోజనం తినకుండా నీకోసమే ఆలోచిస్తున్నాము, నాతో పాటు రా అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏ అప్పు, కళ్యాణ్ని ఇష్టపడ్డాను అన్నావు కదా, మరి ఈ మురికి కూపంలో కళ్యాణ్ వస్తే మరి నువ్వేంటి ఎంత సంతోషంగా ఉన్నావు? వాణ్ణి నాతో పాటు పంపించు, నువ్వు చెప్పు అని అంటుంది. చూడండి, మీరు పెద్దవారు, మీకు గడ్డి పెట్టాలన్నా అత్తగారు అయిపోయారు. చూడు బాయ్, నేను ఏమైనా మీ అమ్మను అన్నాను అంటే నువ్వేమీ అనుకోవద్దు. ఎందుకంటే ఒక ఆడపిల్లకి తాలిబొట్టు కట్టగానే తనని వదిలి రమ్మంటున్నా ఇలాంటి వారికి కరెక్ట్ సమాధానమే చెప్పాలి. చూడండి, నేను కవిని ఇష్టపడి తాలిబొట్టు కట్టమనలేదు. నా మానాన్ని నేను బ్రతుకుతూ ఉంటే కవే నన్ను ప్రేమించాడు, నేను తన్ని ప్రేమించాను. ఒక కోడలిగా మీకు పనికి రాకపోయినా నేను తనకి భార్యగా పనికి వస్తాననే పెళ్లి చేసుకున్నారు. అలాంటి మీరు కొత్త జంటని విడిపోమంటున్నారు. నిజంగా మీరు మనిషి కదని అర్థమైంది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ చిన్న మురికి కూపంలో చిన్న ఇంటిలో ఉంటున్నామని నన్ను ఎగతాళి చేస్తున్నారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు మేము ఎదుగుతాము. కట్టుబట్టలతో బయటికి వచ్చిన మేమంటే ఏంటి అన్నది మీకు తెలిసేలా చేస్తాము. కవిని మీరు ఎంత ముద్దుగా గారాబంగా చూశారో భార్యగా నేను కూడా తనకి అంత ఇంపార్టెంటే ఇస్తాను. అలాగే మీ కళ్ళ ముందే మేము పైకి ఎదుగుతాము. మీరు ఇప్పుడు నన్ను రావద్దు అని అన్న మీ నోటి నిండే నన్ను పువ్వుల్లో మీ ఇంటికి తీసుకువెళ్ళేటట్టు నేను చేస్తాను. అప్పటిదాకా మీరెవరో మేమెవరో. కవి, మీ అమ్మ ఇంతగా మిమ్మల్ని బ్రతిమలాడుతుంది, మీకు నచ్చినట్టయితే వెళ్ళొచ్చు అనగానే, అప్పు, నా ప్రాణం పోయినా నిన్ను విడిచి వెళ్ళను. ఒక ఆడపిల్లకి నేను అన్యాయం చెయ్యాలనుకోవట్లేదు. అమ్మా, నేను మాత్రం ఇక్కడే అప్పుతో ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను. నువ్వు డాడీ కూడా ప్రశాంతంగా ఉండండి అని చెప్పి అంటారు ఇక కళ్యాణ్. ఇక ధాన్యలక్ష్మి కోపంగా ఇక రుద్రాణితో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది. పాపం అప్పు బాధపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి మాటలకి. ఇక కళ్యాణ్ వచ్చి, అప్పు, మనం ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఇబ్బంది పెడతారు, నిన్ను వదులుకోమంటారు. అలాంటి నేను మాటలు వినలేను, అందుకే మన ఇద్దరం వీళ్ళకి దూరంగా వెళ్ళిపోతాము అని చెప్పి అంటారు. ఇక అప్పు కళ్యాణ్ని కౌగిలించుకుంటుంది. అప్పు, బాధపడద్దు, ఎందుకంటే వాళ్ళు అన్నంత మాత్రాన నేను అలా వెళ్ళను కదా, నేను నీకు సపోర్టుగా ఉంటాను కదా, ఇప్పుడే కాదు ఎప్పటికీ నా ప్రాణం పోయేదాకా అని అంటారు. వద్దు కవి, అలా అనద్దు, మన ఇద్దరం ఒకటే. నిజమే నువ్వు చెప్పేది, ఇక్కడ ఉంటే ఏదో ఒకటి అంటారు, మనం వీళ్ళకి దూరంగా ఉందాము అని చెప్పి ఇక ఇద్దరూ ఒక డెసిషన్ తీసుకొని హైదరాబాద్ నుండి ఇంకొంచెం దూరం ఊరికి ట్రైన్లో బయలుదేరి వెళ్ళిపోతారు అప్పు కళ్యాణ్. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఇక అప్పు కళ్యాణ్ అడ్రస్ తెలుసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి తాళం వేయడంతో ఇక అక్కడ ఓనర్ని అడుగుతారు. వాళ్ళు ఇప్పుడే ట్రైన్లో వెళ్ళిపోయారు, వాళ్ళని మీలాంటి వారు ఇబ్బంది పెడుతున్నారు. పాపం కొత్త జంట, కానీ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు వచ్చి అబ్బాయిని మాత్రమే తీసుకువెళ్తాను అనడంతో వాళ్ళిద్దరూ ఈ డెసిషన్ తీసుకున్నారు అని చెప్పడంతో పాపం రాజ్ కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఇంటికి చేరుకుంటారు. ఇంతలో ప్రకాశం వచ్చి, రాజ్, కళ్యాణ్ ఎలాగున్నాడ్రా, ఇంటికి వస్తానన్నాడా, ఒకసారి నన్ను తీసుకువెళ్ళు అనగానే, పిన్ని పిన్ని అని గట్టిగా అరుస్తారు రాజ్. ఇక రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి కిందికి వస్తారు. పిన్ని, అసలు నువ్వేమనుకుంటున్నావు? కళ్యాణ్ ఇక్కడే మన చుట్టుపక్కల ప్రశాంతంగా ఉన్నాడు అనుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా మాటలు అంటే వాళ్ళు ఈ ఊర్లో ఎందుకుంటారు?
మిమ్మల్ని విడిచిపెట్టి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయారు అనగానే ప్రకాష్ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఇక అందరూ ప్రకాష్ దగ్గరికి చేరుతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.